హాయ్ అండి. హలో అండి. ఈరోజు నువ్వులుంట్లయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి. నువ్వులుంట్లు చాలా మందికి చాలా హెల్తీ. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్తీగా ఉంటాయి. మంచిది గూడా తింటే. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని మినప వై పిండి గుండ్లయితే బాగా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఎంత బ్రౌన్‌గా వస్తే అంత టేస్ట్ వస్తుంది నువ్వుంట. కాబట్టి మనము బ్రౌన్‌గా వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లో ఏసుకొని మెత్తగా పిండి పట్టించుకొని, ఆ తర్వాత ఒక కప్పు మినప పండ్లకి ఒక కప్పు బెల్లమేసుకోవాలండి. ఎందుకంటే ఈక్వల్ క్వాంటిటీ ఏసుకోవాలి. ఒకవేళ షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువేసుకోవచ్చు. అప్పుడు మనము జల్లెడ పట్టుకోవాలి. అప్పుడు మెత్తగొస్తుంది పిండి. ఆ జల్లెడ పట్టుకున్న పిండిలో బెల్లము బాగా క్రష్ చేసుకొని, మెత్తగా చేసుకొని, ఆ బెల్లము, ఆ పిండిని బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము నెయ్యి కాంచుకొని, నెయ్యి దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనకి ఉంటకు రావాలి. ఇట్లా ఉంటకొచ్చేటప్పుడు మనం ఉంట కట్టుకుంటే చాలా బావుంటుంది. చాలా టేస్ట్‌గుంటుంది. ఇవి ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఉంట కట్టుకోవాలండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఉంటకు రాకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకొని ఇలా ఉంటలు బాగా రౌండ్‌గా చేసేసుకొని, ఇలా ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. పిల్లలకైనా గూడా బావుంటుంది. పిల్లలకు బలము, పెద్దవాళ్ళకి గూడా బలము. బాగా టేస్టీగుంటాయి అండ్ హెల్తీ గూడా. ఇంట్లోనే బెల్లంతో గదా చేసేది. కాబట్టి మనము హెల్తీగా, టేస్టీగా చేసుకోవచ్చు. ప్రిపేర్ అయిపోయినాయి నువ్వులుండలు.